మెదక్ జిల్లాలోని వెల్దుర్తిలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ అనుచిత అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వెల్దుర్తిలోని అంబేద్కర్ టాచ్ సమీపంలో మెదక్ తుఫ్రాన్ ప్రధాన రహదారిపై ఈ నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులైన పడిగే దాసు, శేఖర్ గౌడ్, నాగరాజు, నరసింహులు, టేక్ అర్జున్, శ్రీధర్, విక్రమ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పక్కపడి నరేంద్ర మోదీ గారిని ఏదైతే మాటలు అన్నారో దాని గురించి బేషరతుగా రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని, అదే విధంగా ఇక ముందు కూడా ఎక్కడికక్కడ ముట్టడిస్తూ వాళ్ళని కదలనీయకుండా చేస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పూర్తి ఆదరణ వస్తుంది. కాబట్టి అయితే వాళ్ళు ఓడిపోయిన జాగల వాళ్ళు చోరీ ఓటు అనేది సిగ్గు లేకుండా అనడం చాలా బాధాకరమైన విషయం. అనొద్దని మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. నిన్నటి రోజు బీహార్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుచేటైన విషయం. ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఓటు చోరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతోని అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది. అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓటు చోరు చేసింది మీ కుటుంబ సభ్యుడు. అలాగే చూసుకున్నట్టయితే కర్ణాటకలో అయినా అక్కడ కూడా ఓటు చోరు చేసి మీరు గెలిచారు. ఈరోజు ఓటు చోరు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓటు చోరు చేసి గెలిచిందని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పైన మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు నెరవేర్చి ఈ యొక్క ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మాట్లాడితే మాత్రం ఖబర్దార్ బిడ్డ. మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాటలు మాట్లాడడం సరికాదు. అది మీరు అందరికీ తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ చనిపోయిన ఆమె పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారితీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. మీరు సవ్యంగా నడుచుకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
నిన్నటి రోజు బీహార్ ఎన్నికల సందర్భంగా ర్యాలీకి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లిపైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ ఒక్కరికే ప్రధాని కాదు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లిని అవమానించడం ఈ భారతదేశానికి సిగ్గుచేటైన విషయం. ఈ కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకొని ఓటు చోరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ప్రధాని అయినటువంటి దొంగ ఓట్లతోని అసలు ఎలాంటి ఓట్లు రాకున్నప్పటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అవ్వాల్సింది, అలాంటిది పోయి దొంగ ఓట్లతోని ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ ఓటు చోరు చేసింది మీ కుటుంబ సభ్యుడు. అలాగే చూసుకున్నట్లయితే కర్ణాటకలో అయినా అక్కడ కూడా ఓటు చోరు చేసి మీరు గెలిచారు. ఈ రోజు ఓటు చోరు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం వెళ్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఓటు చోరు చేసి గెలిచిందని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు పక్కన పెట్టి అభివృద్ధి పైన మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చి ఈ ప్రజలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మీకు నోరు అదుపులో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తల్లిని అవమానించే రకంగా మా తల్లిని అవమానించే రకంగా మాట్లాడతాం మాత్రం ఖబర్దార్ బిడ్డ. మీరు మాత్రం మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరగనివ్వము. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాటలు మాట్లాడడం సరికాదు. అది మీరు అందరికీ తల్లిని అలాంటి మాటలు మాట్లాడడం మాత్రం స్వర్గీయ చనిపోయిన ఆమె పైన మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చేసినటువంటి ఈ యొక్క రాహుల్ గాంధీ అలాంటి వారి యొక్క కార్యకర్తలు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని ఎడల వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పెద్ద ఉద్యమానికి దారితీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సవ్యంగా నడుచుకుంటే ఈ యొక్క ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు ఈరోజు ఈ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క కాంగ్రెస్